పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో ఘటనలో వివాహిత రేవతి మృతి చెందగా ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 10 రోజులుగా అతడు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారింది అంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ విడుదల సమయంలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ అంటూ వచ్చిన వార్తలు ఫ్యాన్స్ కి మరింతగా ఆందోళన కలిగించాయి. శ్రీతేజ్ హెల్త్ గురించి అంతా ఆందోళనతో ఓకబు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ విషయమై మరోసారి స్పందించారు. సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు ఆర్థిక సాయంను అందించేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్కి కావాల్సిన చికిత్సను అందించేందుకు తమ టీం చర్చలు జరుపుతున్నట్లు బన్నీ ఆ సమయంలో పేర్కొన్నారు. రేవతి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అంటూ అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బన్నీ అరెస్టుతో ఆ ఫ్యామిలీకి ఆర్థికపరమైన సాయం అందేనా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా మరోసారి ఆ సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఆ దురదృష్టకర సంఘటన తర్వాత శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆందోళనతో ఉన్నాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న కారణంగా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని కలవద్దని సూచించారు. శ్రీతేజ్తో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. వైద్య ఇతర అవసరాల కోసం నేను గతంలో చెప్పినట్లు ఆర్థిక సాయానికి కట్టుబడి ఉన్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను వీలైనంత త్వరగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ టీం మొదటి రోజు నుంచి శ్రీతేజ్ వైద్య సేవలను పరిశీలిస్తున్నారని, ఆసుపత్రి బిల్లు పూర్తిగా బన్నీ చెల్లిస్తున్నారని సమాచారం అందుతుంది. ముందుగా అన్న ప్రకారం అల్లు అర్జున్ నుంచి మృతురాలు రేవతి కుటుంబ సభ్యుల కోసం ఆర్థిక సాయం అందుతుంది. శ్రీతేజ్ పూర్తిగా కోలుకున్న తర్వాత కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఒకవైపు ఆ సంఘటన వల్ల కేసులు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్, మరోవైపు ఆ కేసు బాధితులకు ఆర్థిక సాయం చేయడం, వారికి బాసటగా నిలవడం అనేది మంచి పరిణామం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.